హలో ఎవ్రీవన్, మీకు అందరు తెలిసే ఉంటాడు పాపులర్ సింగర్ జస్టిన్ బీబర్. అతను 2022లో ఒక ఎన్ఎఫ్టీని అయితే బై చేశాడు. అది మూడు నుంచి అయితే ఒక ఎన్ఎఫ్టీ బై చేశాడు. అప్పుడు అతను బై చేసినప్పుడు అయితే దాని వాల్యూ వచ్చేసి 2022లో మూడు నుంచి ఒక ఎన్ఎఫ్టీ బై చేసినప్పుడు దాని వాల్యూ వచ్చేసి అయితే 1.3 మిలియన్ యూఎస్డిటీ. దాని వాల్యూ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో అయితే 12,15,00,000 రూపాయలు ఆ రోజుల్లో అయితే 2022లో. ఇప్పుడు దాని ప్రజెంట్ వాల్యూ వచ్చేసి మన 2026లో ఇప్పుడు $12,000 మాత్రమే ఉంది. అంటే ఆల్మోస్ట్ అయితే చాలా చాలా అంటే చాలా డిక్రీజ్ అయిపోయింది అనమాట ఎన్ఎఫ్టీ వాల్యూ. ఇప్పుడు మన ఐఎన్ఆర్ లో చూసుకున్నట్టయితే $12,000ని ఆల్మోస్ట్ అయితే 11,20,000 అయితే అంతే ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. అది మీ ఎన్ఎఫ్టీ అయితే చూడండి. ఎందుకంటే అది ఎన్ఎఫ్టీలు ఎలా ఉంటాయంటే చాలా ట్రెండింగ్ ఎలా ఉంటుందంటే ఎన్ఎఫ్టీలలో ఎలా సైకిల్ లో ఎన్ఎఫ్టీ అనేది ముందుకు వెళ్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ ట్రెండింగ్ లో ఏమైందంటే అప్పుడు ఎన్ఎఫ్టీస్ బాగా ఫేమస్ అవడం వల్ల ఎన్ఎఫ్టీ అంటే ఒక హైప్ చేయడం వల్ల ఎన్ఎఫ్టీ అయితే బాగా రేటు పెరిగింది. అప్పుడైతే జస్టిన్ బీబర్ అయితే దాని బోర్డ్ ఆఫ్ నుంచి అయితే బై చేయడం జరిగింది. ఈ రోజు వచ్చేసి అయితే దాని వాల్యూ వచ్చి ఓన్లీ 11,20,000 మాత్రమే ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ఎఫ్టీలు ఎలా వాలటైల్ గా ఉంటాయి అనేది. మీకు కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే ఇంకా నేను ఫ్యూచర్ వీడియోలో ఎన్ఎఫ్టీస్ గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.